హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలా సార్ వారితో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే సార్, చంద్రబాబు గారు మరి ఒక ప్రెస్ మీట్ ఇవాళ ఏర్పాటు చేశారు. అక్కడ తను ఢిల్లీ వెళ్ళబోతున్నట్టు, అక్కడ కూటమి సభ్యులతో మీటింగ్ ఏర్పాటు చేస్తున్నట్టు చెప్పారు. అయితే తర్వాత ఏం జరుగుతుందనేది తర్వాత చెప్తాను మీడియా వాళ్ళకు అని చెప్పారు. అది దీంతో చాలామంది ఆయన మోదీ గారికి ఏమైనా షాక్ ఇవ్వబోతున్నారా, ఇండియా కూటమితో ఏమైనా చేరబోతున్నారా అని చెప్పేసి క్వశ్చన్స్ రైజ్ అవుతున్నాయి సార్. అసలు ఏం చెప్పారు చంద్రబాబు గారు, ఏం జరగచ్చు అంటారు సార్? యాక్చువల్గా చంద్రబాబు ప్రెస్ మీట్లో ఇంగ్లీష్లో మాట్లాడారు కాసేపు. అందులో ఆయన ఏం చెప్పారంటే, నాకు ఐ హ్యావ్ సో మెనీ ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్, ఐ నో వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ ఇండియా, సో ఐఎమ్ గోయింగ్ టు అటెండ్ ద ఎన్డీఏ మీటింగ్ టుడే ఇన్ ఢిల్లీ, సో ఇఫ్ ఎనీథింగ్ ఐ విల్ ఇన్ఫార్మ్ యూ అని చెప్పాడు. అంటే వీళ్ళు ఏమడిగారంటే, మీరు ఎన్డీఏలోనే ఉంటారా లేకపోతే ఇండియా కూటమికి వెళ్తారా అని అడిగినప్పుడు ఆయన ఈ మాటలు చెప్పాడు. అంటే ఇది కొద్దిగా క్లియర్గా లేదు, నేను 100% ఎన్డీఏతోనే ఉంటాము, మేము మోడీ నాయకత్వంలో పనిచేస్తాం, ఇలాగ మాట్లాడాలి కదా మామూలుగా. అయితే అలాగ మాట్లాడాలి ఆయన. ఎన్డీఏకి అటెండ్ అవుతున్నాను, ఇఫ్ ఎనీథింగ్ ఐ విల్ ఇన్ఫార్మ్ యూ అన్నాడు. అంటే దీని అర్థం ఏంటి అనేది ఇవాళ ఇప్పుడు చర్చకు వచ్చింది. సో దీంట్లో నుంచి పాజిబిలిటీస్ ఏమున్నాయి? మరోవైపు ఉద్ధవ్ థాకరే, ఆయన శివసేన నాయకుడు ఉద్ధవ్ థాకరే, ఆయన ఆల్రెడీ ఇండియా కూటమిలో ఉన్నారు. ఆయన చంద్రబాబును ఆహ్వానించాడు ఇండియా కూటమిలోకి రమ్మని ఓపెన్గానే. సో మరోవైపు కేసీ వేణుగోపాల్, కాంగ్రెస్ అధికార ప్రతినిధి, ఆయన చంద్రబాబుని కాంటాక్ట్ చేశాడని, అట్లాగే శరద్ పవార్ టచ్లో ఉన్నాడనేది చెబుతున్నారు. అంటే ఇప్పుడు చంద్రబాబు, నితీష్ కుమార్ ఇద్దరు లేకపోతే ఎన్డీఏ కూటమి గవర్నమెంట్ ఫామ్ చేయడం కష్టమైపోతుంది. మామూలుగా అయితే లార్జెస్ట్ సింగిల్ పార్టీగా బీజేపీని రాష్ట్రపతి ఆహ్వానిస్తారు. ఎందుకంటే 240 సీట్లు ఉన్నాయి, కావాల్సింది 272. సో 240 ఉన్నాయి కాబట్టి గవర్నమెంట్ ఫామ్ చేయమని వాళ్ళు ఆహ్వానిస్తారు. వీళ్ళు వెళ్ళి 272 వాళ్ళకి రాష్ట్రపతికి చూపించాలి. సో చూపించి లేదా టైం అడుగుతారు, టైం నాకు చూపిస్తే గవర్నమెంట్ ఫామ్ అవుతుంది. అయితే నితీష్ కుమార్ అండ్ చంద్రబాబు వీళ్ళిద్దరు కానీ విత్డ్రా అయితే వీళ్ళిద్దరి సంఖ్య ఎంత ఉంది? చంద్రబాబుకి 16, నితీష్ కుమార్కి 12, సో 28 కానీ వెనక్కి వచ్చేస్తే మోడీకి ఇబ్బంది అవుతుంది. అందుకని మోడీ ఇమ్మీడియట్గా చంద్రబాబుతో టచ్లోకి వచ్చాడు, చంద్రబాబుని అభినందించాడు, ఇవన్నీ చేశాడు. సో ఇప్పుడు ఇక్కడ విచిత్రం ఏంటంటే, చంద్రబాబు అటు నుంచి కానీ ఏమన్నా మంచి హామీలు వస్తే చంద్రబాబుకి, అంటే 2 రకాల హామీలు, ఒకటేమో పర్సనల్, రెండోది రాష్ట్రానికి సంబంధించింది. సో రాష్ట్రానికి సంబంధించింది ఏంది? ప్రత్యేక హోదా ఇస్తాము అనేది ఆల్రెడీ వాళ్ళు ప్రపోజల్ పెడుతున్నారు చంద్రబాబుకి. ప్రత్యేక హోదా ఇస్తాము, పోలవరంని కంప్లీట్ చేస్తాము, ఈ 2 చేస్తే మీకు అక్కడ పేరు స్థిరపడిపోతుంది. చంద్రబాబు నాయకత్వంలో ప్రత్యేక హోదా వచ్చింది, పోలవరం కంప్లీట్ అయిందంటే మీకున్న ఇమేజ్ ఆల్రెడీ డెవలప్మెంట్ మీద మీరు ఫోకస్ చేస్తారని ఇమేజ్ ఉంది కాబట్టి మీకు అది ఉంటుంది. ఎట్లాగో మోడీ ఈ 2 పనులు చేయడు అనేది వాళ్ళు హామీ ఇచ్చారు. రెండవ హామీ ఏంటంటే, చంద్రబాబుకి ఉప ముఖ్యమంత్రి లేదా నితీష్ కుమార్కి ఉప ముఖ్యమంత్రి ఇస్తే చంద్రబాబుకి ఇంకేదైనా కీలకమైన, చంద్రబాబుకి కానీ ఆయన చెప్పిన వాళ్ళకి, ఒకవేళ చంద్రబాబు ఇక్కడే నేను ఇంకా రాష్ట్రంలోనే ఉంటాననుకుంటే లోకేష్కి ఇవ్వచ్చు, లోకేష్ అటు వెళ్తానన్నా, లేకపోతే ఎవరు చంద్రబాబు ఎవరు చెప్తే వాళ్ళకి ఏదేమైనా. అట్లాగే ఇండియా కూటమిలో ఒక కీలకమైన పోస్టు కూడా, కన్వీనర్ కైండ్ ఆఫ్ పోస్టు కూడా చంద్రబాబుకి ఇచ్చేట్టుగా అట్లాంటి ఒక ప్రపోజల్ వస్తున్నట్టుగా మనకు తెలుస్తుంది. సో ఇప్పుడు చంద్రబాబు బీజేపీతో ఉండి ఎన్డీఏ కూటమిలో ఉంటాడా? ఎన్డీఏ కూటమి కూడా చంద్రబాబుకి నేషనల్ కన్వీనర్ పోస్టు ఒకప్పుడు వాజ్పేయి టైంలో ఈయన ఉన్న ఇదే, ఇప్పుడు మళ్ళీ 25 ఇయర్స్ దాకా అయిపోయింది. 25 ఇయర్స్ తర్వాత మళ్ళీ చంద్రబాబుకి ఇటువంటి ఒక అవకాశం వచ్చింది. సో ఇప్పుడు చంద్రబాబు ఒక ఏంటంటే ప్రీ ఎలక్షన్ కొయిలేషన్లో ఉన్నాడు చంద్రబాబు. కానీ బయటకు వచ్చే అవకాశం ఉందా లేదా? ఎందుకంటే చంద్రబాబు క్లియర్గా చెప్పలేదు ఎన్డీఏ కూటమిలోనే ఉంటాము, మోడీ నాయకత్వంలోనే పనిచేస్తామనే ఒక క్లియర్గా చెప్పలే. నాకు అనుభవం ఉంది, నాకు అన్ని విషయాలు తెలుసు, నేను ఢిల్లీ వెళ్తున్నాను ఈరోజు, అక్కడ ఏం జరుగుతుందో మీకు చెప్తానన్నాడు. ఇంకా ఓపెన్గా ఉన్నదా? మోడీకి కూడా ఒక సిగ్నల్ ఇచ్చాడా?
అంటే ఇప్పుడు చంద్రబాబు తనకి డిమాండ్స్ని మోడీని అడిగి పర్సనల్ డిమాండ్స్ అండ్ రాష్ట్రానికి సంబంధించి, సో ఇది మోడీ హామీ ఇస్తే అది కూడా డిక్లేర్ చేస్తే, ఏది ప్రత్యేక హోదా డిక్లేర్ చేసి పోలవరం కంప్లీట్ చేస్తాను హామీ ఇస్తే అప్పుడేమన్నా కలుస్తాడా అనేది. ఎందుకంటే అటుపక్క ఇతనికి ఉంది. కాకపోతే ఇక్కడ రెండింటిని కంపేర్ చేస్తే మనం చంద్రబాబుకి స్టేబుల్గా ఉండేది వచ్చి ఎన్డీఏ. ఆల్రెడీ ఎన్డీఏతో ట్రావెల్ అవుతున్నాడు కాబట్టి ఆయనకి ఏమి ఇబ్బంది ఉండదు. ఎన్డీఏకి కూడా నితీష్ కుమార్ 12 ఉన్నాయి కాబట్టి నితీష్ కుమార్ కూడా ఏదైనా హామీలు ఇచ్చి వాళ్ళు పెట్టుకునే అవకాశం ఉంది. అప్పుడు మోడీకి ఇబ్బంది ఉండదు. రేపొద్దున చంద్రబాబుకి కూడా ఇబ్బంది ఉండదు. చంద్రబాబు జగన్ విషయం కూడా అడగచ్చు, జగన్ని జైల్లో పెట్టించమని కూడా మోడీని అడగచ్చు. మోడీ కూడా ఓబ్లైజ్ చేయొచ్చు. ఎందుకంటే మోడీకి చంద్రబాబు అవసరం, చంద్రబాబుకి మోడీ అవసరం లేదు. ఇప్పుడు ఎలక్షన్ ముందు ఉన్నింది, ఇప్పుడు లేదు. ఎందుకంటే ఆయనకే 135 సీట్స్ ఉన్నాయి కాబట్టి ఇబ్బంది లేదు. సో ఈ కాంటెక్స్ట్లో మోడీ వైపు ఉంటే చంద్రబాబు కొద్దిగా స్టేబుల్ ఇది ఉంటుంది, గ్యారంటీ ఉంటుంది. అటు వెళ్తే ఏమవుతుందంటే ఇండియా కూటమికి 234 సీట్స్ ఉన్నాయి కూటమికి. అంటే టీఎంసీ మన తృణమూల్ కాంగ్రెస్ని కూడా కలుపుకుంటే 234 ఉన్నాయి. వాళ్ళకి ఇంకా 38 కావాలి. 38లో చంద్రబాబు వెళ్తే, చంద్రబాబు ఒకవేళ నితీష్ కుమార్ని కూడా లాగగలిగితే 28 చేరిపోతే ఇంకొక 10 అక్కడ ఇక్కడ లాక్కోవడం పెద్ద విషయం కాదు. అందువల్ల వాళ్ళిద్దరూ ఇప్పుడు చంద్రబాబు అండ్ నితీష్ కుమార్ మీదనే ఫోకస్ చేశారు. వీళ్ళిద్దరూ వచ్చేస్తే మిగతా చిన్న చిన్న పార్టీలు, మోడీకి భయపడి మోడీ వైపు ఉంటున్న పార్టీలు ఇలాంటివి అనేకం ఉన్నాయి, అది రావచ్చు. అట్లాగే ఇండివిజువల్గా బీజేపీలో ఉన్న వాళ్ళని కూడా కొంత ఎవరినైనా లాగేయచ్చు. సో ఇటువంటి కాంటెక్స్ట్లో వాళ్ళు చంద్రబాబు అండ్ నితీష్ కుమార్ వీళ్ళిద్దరి మీద ఫోకస్ చేశారు. సో ఇప్పుడు చంద్రబాబు ఎవరి వైపు వెళ్తాడు అనేది ఇక్కడ పెద్ద ప్రశ్న ఉంది. తెలుగుదేశం వాళ్ళు ఏమంటున్నారంటే ఇప్పుడు అలాగే వెళ్తే జనంలో చెడ్డ పేరు వస్తుంది. ఎందుకంటే ప్రీ కోయిలేషన్లోకి వెళ్ళి ప్రీ ఎలక్షన్ కోయిలేషన్లో ఇప్పుడు ఎన్నికల అవగాహన వస్తే చెడ్డ పేరు వస్తుందేమో అనేది ఒక వాదన. అసలు బీజేపీని ఎవడు కేర్ చేస్తున్నాడు ఆంధ్రప్రదేశ్లో? బీజేపీ చంద్రబాబుని అరెస్ట్ చేసిన వెనక, జగన్ అరెస్ట్ చేస్తే దాని వెనక బీజేపీ ఉంది. నిజానికి ఇండియా కూటమి వాళ్ళే ఖండించారు చంద్రబాబు అరెస్ట్ని, బీజేపీ వాళ్ళు ఎవరూ ఖండించలేదు. కాబట్టి చంద్రబాబుకి బీజేపీ శత్రువు తప్ప మిత్రులు కాదు. ఆయనకి ఏదో అవసరం కోసం కలిశాడు. అట్లాగే ఈవెన్ మేనిఫెస్టోలో కూడా 3 ఫోటోలు వేస్తానంటే ఒప్పుకోలేదు. చివరికి ఆ మేనిఫెస్టో తాకడానికి కూడా బీజేపీ నాయకుడు స్టేజ్ మీద రిజెక్ట్ చేశాడు. సో క్లియర్గా వాళ్ళు ఒకవైపు జగన్తో ఉంటూనే తెలుగుదేశంలో బలవంతంగా చేరినట్టుగా చేరారు తప్ప మోడీ ఏమీ మనస్ఫూర్తిగా ఇక్కడ చంద్రబాబును ముఖ్యమంత్రి చేయండి, చంద్రబాబు నాయకత్వంలో పనిచేద్దామా ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో అని పిలుపు కూడా ఇవ్వలేదు. జగన్ మీద కూడా స్ట్రాంగ్గా మాట్లాడలేదు. ఇవన్నీ ఉన్నాయి. ఇప్పుడు మోడీకి అవసరం కాబట్టి ఆయన ఫోన్ చేయడం ఇవన్నీ చేస్తున్నారు, కానీ బాగానే ఇబ్బంది పెట్టారు అన్న ఒక ఇది కనిపిస్తుంది. సో దీని నుంచి చంద్రబాబు నాకు తెలిసి ఓపెన్గా ఉండొచ్చు. ఏది మనకు బెటర్ ఆప్షన్ అనే దానికి టైం తీసుకోవచ్చు. ఒకవేళ ఇండియా కూటమిలోకి వెళ్ళినా తన ప్రత్యేక హోదా ఇవ్వకపోతే రేపొద్దున ఇండియా కూటమిలో నాకు ప్రత్యేక హోదా ఇవ్వను అంటున్నారు, అందుకని రాష్ట్ర ప్రయోజనాల కోసం నేను అటు వెళ్తానని అటు వెళ్ళిపోవచ్చు. ఇదైతే ఉంటుంది. మరి మోడీ వాళ్ళు ఇట్లాంటివి అనేకం చూశారు కాబట్టి వాళ్ళకి కూడా ఇది ఉంటుంది. కాబట్టి ప్రత్యేక హోదానో లేకపోతే కనీసం బుందేల్ఖండ్ ప్యాకేజో ఏదో ఒకటి అనౌన్స్ చేయాలన్న పరిస్థితి అయితే ఉంది. ఏదేమైనా ఇది రాష్ట్రానికి కూడా మంచి ఒక తరుణం అని చెప్పొచ్చు. ఎందుకంటే రాష్ట్ర ప్రయోజనాలు గతంలో కూడా జగన్ మన మద్దతుతో కానీ అక్కడ గవర్నమెంట్ ఫామ్ చేస్తే ప్రత్యేక హోదా తెచ్చుకోవచ్చు, నాకు 25 ఇవ్వండి అన్నాడు, 23 ఇచ్చారు. కానీ అక్కడ ఇతని మద్దతు లేకుండానే మోడీకి సొంతంగా 303 వచ్చేసాయి. కాబట్టి అప్పుడు జగన్ కూడా ఏం చేయలేని పరిస్థితి. సో ఇప్పుడు చంద్రబాబు మీద డిపెండ్ అయ్యే పరిస్థితి ఉంది కాబట్టి చంద్రబాబు చేయొచ్చు. మరి అది చేయగలుగుతాడా దృఢంగా నిలబడి చంద్రబాబు, లేదో మోడీకి సరెండర్ అయిపోతాడా? ఒక్కసారిగానే ఈ హామీలు లేకుండా కానీ చంద్రబాబు గవర్నమెంట్లో చేరిపోతే ఇంకా మళ్ళీ గవర్నమెంట్ నుంచి బయటికి రావడం అనేది కొంత ఇబ్బంది అవుతుంది. అది కొంచెం రప్చరింగ్గా ఉంటుంది అన్నమాట చంద్రబాబుకు కూడా. సో ఇప్పుడే చంద్రబాబు ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాలి.
ఎందుకంటే ఇది అతనికి మంచి ఆపర్చునిటీ. సో ఇప్పుడే మోడీతో ఈ రాష్ట్రానికి సంబంధించి ఏవేవి ఉన్నాయో పెండింగ్ వ్యవహారాలన్నీ అవన్నీ కూడా మోడీతో మాట్లాడుకొని హామీలు ఇచ్చిన తర్వాతే నేను మీతో ట్రావెల్ అవుతాను అని చెప్పగలిగితే మాత్రం రాష్ట్రానికి మంచి ప్రయోజనకరంగా ఉంటుంది. మరి చంద్రబాబు చేస్తాడా లేదో చూడాలి. లేదు ఇండియా కూటమికి వెళ్ళిపోయినా కూడా ఆశ్చర్యం లేదు. నితీష్ కుమార్ వెళ్ళిపోతే చంద్రబాబు కూడా వెళ్ళిపోయే అవకాశం ఉంది. ఎందుకంటే అది బెటర్. ఆల్రెడీ రాహుల్ గాంధీ ఎప్పుడో చెప్పాడు నేను ప్రత్యేక హోదా ఇస్తామని. ఇప్పుడు ఇండియా కూటమి వాళ్ళు కూడా చెప్తున్నారు. కాబట్టి చంద్రబాబుకి మోడీతో ట్రావెల్ అవ్వడం కంటే కూడా ఇండియా కూటమిలోనే ఎక్కువ ఫ్రెండ్స్ ఉన్నారు. కాబట్టి అది కూడా మంచి ఆప్షనే. ఏది ఎంచుకుంటాడనేది చూడాలి మనం. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.